పల్లెటూరులో ఎక్కువగా చేసుకున్న ముద్దపప్పు చారు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే సరిపడిన మిర్చి మంట పైన కాల్చాలి. ఈ విధంగా పూర్తిగా కాలిపోవాలి మిర్చి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా రోట్లో వేసుకొని మిర్చిని కొద్దిగా ఉప్పు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు నుండి గుజ్జు తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి రసం కోసం. అందులో కొంచెం ఇందాక కచ్చాపచ్చగా దంచుకున్న మిర్చిని వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం బెల్లం, పులుపు తగ్గించుకోవడానికి కొంచెం బెల్లం వేసుకోవాలి. చాలా బాగుంటుంది చారు కూడా. ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి చారుని. ఇందాక ఉడికించుకున్న కందిపప్పును అందులో పసుపు తగినంత ఉప్పు వేసుకొని రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకొని పక్కన పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాక ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ చింతపండు రసానికి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగాక కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేగాక చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా వేగాలి. వేగాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక ఉడికించుకున్న ముద్దపప్పులో ఈ పోపు వేసుకోవాలి. పోపు వేసుకొని ఇదే పోపును రసంలో కూడా వేసుకోవాలి. చింతపండు రసంలో చారులో వేసుకొని ఈ చారు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ముద్దపప్పు చారు తయారైపోయింది. పల్లెటూరులో తరచుగా చేసుకొని తింటారు. ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.